తాను గంభీరంగా మౌనంగా అన్నీ చూస్తున్నా అని తాను కొడితే మామూలుగా ఉండదన్న మాజీ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయన ఏం చేస్తున్నారనేది ప్రజలు చూస్తున్నారని, కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తే అసలు దుకాణం అప్పుడు బయటపడుతుందని రామ్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా. ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, నేను కథ చూడాలి అని జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి. దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. ఇప్పుడు ఆయన గంభీరంగా చూస్తుండా, కుంభకర్ణుడు లెక్క ఫామ్ హౌస్లో పండుకుంటా అనేటటువంటిది ప్రజలు చూస్తూ ఉన్నారు. రమ్మనే అంటున్నాం కదా, లోపల కూర్చొని మాటలు ఎందుకు చెప్పురి. రమ్మని అంటున్నాము, అసెంబ్లీకి రావాలన్నాము. ఆయన వస్తాడంటున్నాను కానీ అది కూడా రాడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా మీకు, అసెంబ్లీకి అయితే రమ్మని మళ్ళీ సెషన్స్లలో కూడా ఇప్పుడు తీర్మానాలు కూడా ఉండబోతున్నాయి కదా. రమ్మనూరు బీసీ దాని మీద, ఇంకో దాని మీద అందరినీ రమ్మనూరు. రా, బయటికి రా. ఫస్ట్ నువ్వు బయటికి వస్తేనే కావాలి మాకు కూడా. మా ముఖ్యమంత్రి గారు కానీ తెలంగాణ ప్రజలు కానీ కోరుకుంటుంది కూడా కేసీఆర్ దా బయటికి రా, అసలు దుకాణం అప్పుడే బయటకు వస్తుంది. ఇది తాను గంభీరంగా మౌనంగా అన్నీ చూస్తున్నా అని, తాను కొడితే మామూలుగా ఉండదన్న మాజీ సీఎం కేసీఆర్ కు విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. 13 నెలల కిందట కాంగ్రెస్ కొట్టిన దెబ్బకు కేసీఆర్ మైండ్ బ్లాక్ అయిందని, పంచాయతీ ఎన్నికలకు ముందు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ప్రజల తీర్పు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగానే ఉంటుందన్నారు ఆది శ్రీనివాస్.